ఒక కుటుంబం వర్ధిల్లాలి అంటే ఎలా ఉండాలి? ఒక లేఖన భాగాన్ని చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది. సమూయేలు రాస్తున్నటువంటి 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. ప్రభువు సహాయార్థమై చిన్న ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, నీ నామమునకు స్తుతిగన మహిమలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనములో నుండి మా జీవితాలు సరిచేయబడినట్లు, మా బ్రతుకులు సరిచేయబడినట్లు ప్రత్యేకమైన రీతిగా మీ ఆత్మచేత మమ్మల్ని సంధించి సంస్కరించి సరిచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 2 కుటుంబాలని మనం చూడొచ్చు. ఒకటి సౌలు కుటుంబం, రెండవది దావీదు కుటుంబం. సౌలు దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి. సౌలు ప్రవక్త చేత అభిషేకించబడిన వ్యక్తి. సౌలు ప్రజల ఎదుట ఘనపరచబడిన వ్యక్తి. దావీదు కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడే. దావీదు కూడా ప్రవక్త అయిన సమూయేలు చేత అభిషేకించబడిన వాడే. దావీదు కూడా దేవుని ఇష్టానుసారుడిగా పేరు పొందినవాడే. ఇరు కుటుంబాలు కూడా దేవుని ఎన్నికలో ఉన్నాయి, దేవుని సంకల్పంలో ఉన్నాయి, దేవుని ప్రణాళికలోనే ఉన్నాయి. కానీ ఈ వచనం చదువుతుంటే కొంచెం ఆశ్చర్యం అనిపించింది, కొంచెం బాధ కూడా వేసింది. ఎందుకు అని అడిగితే, ఒక కుటుంబం వర్ధిల్లెను, ఒక కుటుంబం దిగజారెను, ఒక కుటుంబం వృద్ధి చెందెను, ఓ కుటుంబం నిలిచిపోయెను, ఓ కుటుంబం సాగిపోయెను, ఓ కుటుంబం స్తంభించిపోయింది. ఇవి అక్కడున్న సందర్భం. అయితే కుటుంబం వర్ధిల్లాలి అని అడిగితే కుటుంబస్తుల యొక్క జీవన శైలి ప్రాముఖ్యమైనది. కానీ నేటి దినాలలో కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే కట్టే కట్టడాలలో చూస్తాం, ఇంటికి పెట్టే కొలతల్లో చూస్తాం. ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే కొలతలు, చేసే సమయం, ఇలాంటివన్నీ చూస్తాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఒక కుటుంబం అభివృద్ధి ఉంటున్న ఇంటికున్న కొలతల్లో లేవు, ఆ ఇంటిలో ఉన్న మనుషులు నడిచే నడతల్లో ఉంటాయి. ఈ విషయం ఎప్పుడు మర్చిపోరు కదా. చాలాసార్లు మన సాంప్రదాయంలో, మన ప్రాంతంలో ఒక కుటుంబం నీరసిల్లినప్పుడు, ఒక కుటుంబం నష్టపడినప్పుడు, ఒక కుటుంబం చాలా క్షీణదశకి చేరినప్పుడు అనేకులు ఆలోచించే విధానం ఇలా ఉంది. ఎలా అంటే, ఉంటున్న ఇల్లు తేడా ఏమో, వచ్చిన కోడలు తేడా ఏమో, పుట్టిన బిడ్డ తేడా ఏమో అని జాతకాలు, చక్రాలు, నక్షత్రాలు, రాసులు వెతకడం ఆనవాయితీ. ఈ విషయాల్లో చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా చాలామంది చెప్పే మాట, ఇల్లు మారండి, ఉంగరం మార్చుకోండి, ఇలా రకరకాల వ్యక్తులను మనం చూస్తాం. కానీ ఏ ఒక్కడూ చెప్పడం లేదు బ్రతుకు జీవన శైలి మార్చుకోమని, ఏ ఒక్కడూ చెప్పడం లేదు అలవాట్లు మార్చుకోమని. కానీ దేవుని యొక్క వాక్యంలో ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా, అభివృద్ధి పరంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో చూడండి, యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయుచున్న నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని ఉన్నవారు ఎవరునూ లేరు. అంటే ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే దేవుడు ఎక్కడున్నాడు అని వెతికేవారు ఎవరూ లేరు. నేను అభివృద్ధి చెందడం లేదు, నేను వృద్ధిలోనికి రావడం లేదు అని ఆలోచించే వ్యక్తులు దేవుని వైపు కాకుండా లోకపు దిశల వైపు పరిగెడుతున్నారు. అంటే మనం దిశ మారితే దశ తిరుగుతుందని ఆలోచనలో ఉన్నాం. ఇవన్నీ మానవ జీవితాల్లో క్షణికమైన, అశాశ్వతమైన తృప్తిని కలిగిస్తాయేమో కానీ శాశ్వతమైన నష్టాన్ని మిగులుస్తాయి. కానీ ఇక్కడ చెప్పిన మాటలు చూద్దాం. మొట్టమొదటి మాట, ఒక కుటుంబం వృద్ధిలోనికి రావాలి అంటే కుటుంబం దేవునిని వెతికే కుటుంబంగా ఉండాలి. దేవునిని వెతికే కుటుంబం, దేవుని సాన్నిధ్యాన్ని వెతికే కుటుంబం,
దేవుని సన్నిధిలో వెతికే కుటుంబం. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు నన్ను జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధెల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుతావు. అంటే ఈ మాటల యొక్క పరమార్థం ఏంటి? ఈ మాటల యొక్క ఉద్దేశ్యం ఏంటి? మానవ జీవితంలో దేవుణ్ణి వెతికేటటువంటి, దేవుని సన్నిధిలో వెతికేటటువంటి కుటుంబాలుగా ఉండాలి. ఈ రోజున మనం చాలాసార్లు మన సంపదని శ్రమలో చూస్తున్నాం, మన జ్ఞానాన్ని పుస్తకాల్లో చూస్తున్నాం, మన అందాన్ని బట్టల్లో చూస్తున్నాం, మన ఆరోగ్యాన్ని ఆహారంలో చూస్తున్నాం, మన ఆయుష్ని మందుల్లో చూస్తున్నాం. కాబట్టేగా మనం దేవుణ్ణి విడిచిపెట్టి లోకమంతా పరిగెడుతున్నాం. ఇప్పుడు చెప్తున్న ఈ విషయాలు మీ మనసుకి ఏమన్నా పడుతున్నాయా? మీ జీవితానికి ఏమన్నా పడుతున్నాయా? ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ అంటాడు దేవుని సన్నిధిలో వెతకడం. ఎందుకు అని అడిగితే, ఒక వ్యక్తిని ఉద్భవించబజేసిన వాడాయన, వృద్ధి కలగజేసేవాడు ఆయన. ఒక వ్యక్తికి దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడాయన, మృతి నొందించువాడును లేవనెత్తువాడాయన, కృంగచేయువాడు లేవనెత్తువాడాయన. అంటే మానవ జీవితంలో అభివృద్ధిలోనికి రావాలి అంటే దేవుని యందు వెతకాలి. అంటే నీ స్థితిగతులన్నీ, నీ ఊటలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆస్తులు ఐశ్వర్యం నీ చేతిలో ఉన్న, ఆయుష్ ఆయన చేతిలో ఉన్నది. ఆహారం నీ చేతిలో ఉన్న, ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది. కనుక ఈ విషయాన్ని గమనించి బ్రతుకుని సరిచేసుకోండి, దేవుని యందు వెతకండి. కానీ దావీదు తన జీవితం అంతా దేవునితోనే ముడిపడిన వ్యక్తిగా కనబడతాడు. ఆయన యుద్ధం చేసిన నా విజయపు రహస్యం దేవుడే అని చెబుతాడు. ఆయన వృద్ధి చెందిన తన జ్ఞానపు రహస్యం దేవుడే అని చెబుతాడు. నేను దేవుని నామమున వచ్చుచున్నాను అని మాట్లాడుతాడు. తన బలమును బట్టి, పరాక్రమమును బట్టి, జ్ఞానాతిశయమును బట్టి అతిశయించలేదు, కానీ తానెప్పుడు దేవునిని బట్టి అతిశయించినటువంటి వ్యక్తి దావీదు. కాబట్టే దావీదు వర్ధిల్లడంలో మొదటి కారణం దేవుని సన్నిధి. కాబట్టే దావీదు ప్రార్థన చేస్తూ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఇలా మాట్లాడతాడు, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దాన్ని ఆశీర్వదించు. నీవు ఆశీర్వదించిన ఎడల ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండును. కనుకనే తన జీవితం అంతా దేవుని సన్నిధిలో వెతికినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే నిలిచి ఉండవలెనని ప్రజలతో చెప్పాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకుండు వలన మీరు బలము నొందుదురు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలారా వినండి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, వణకుకుడి, వారి ముఖము చూచి బెదరుకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఈ మాటలని ఆలోచన చేస్తే మన జీవితంలో దేవుని సమయం దాకా నిలిచి ఉండాలి. దేవుని యొక్క కార్యాలను గ్రహించాలి, ఆయన యందు విశ్వసించాలి, ఆయన సన్నిధిలో వెతకాలి, ఆయన సన్నిధిలో విశ్వసించినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆయన అంటున్నాడు, మీరు ఊరకే నిలబడండి, మీరు ఊరకే నిలబడండి. రైతు విత్తనము వేసి చేతులు కట్టుకుని కూర్చుంటే, రైతు విత్తనము వేసి ఇంటికెళ్ళి పండుకుంటే, తాను కళ్ళు తెరిచేటప్పటికి విత్తనం మొలుస్తుంది. అంటే భూమిలో విత్తనము వేసిన తరువాత రైతు మొలకను బయటకు తీయడు, కానీ విత్తనాన్ని మొలిపించగలిగిన వాడు దేవుడే. అలాగే మన జీవితంలో దేవుని మీద ఆధారపడి ఆయన యందు విశ్వసించినప్పుడు కుటుంబాలు వర్ధిల్లుతాయి.
మన శక్తినో మన బలాన్నో కాదు, మన జ్ఞానాన్నో మన సామర్థ్యాన్నో కాదు, ప్రభువునందు విశ్వసించి ఆయన సన్నిధిలో నిలబడాలి అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదెప్పుడు తన బలాన్ని నమ్ముకోలేదు, దావీదెప్పుడు తన పరాక్రమాన్ని నమ్ముకోలేదు, దావీదెప్పుడు దేవునిపై ఆధారపడిన వ్యక్తిగా మాట్లాడుతాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడో అనే మాటలో చూడండి, ఆయన దేవుని మీద ఎంతగా ఆధారపడ్డాడో, ఆయన కార్యాన్ని ఎంతగా నమ్ముతున్నాడో ఆలోచన చేయండి. ఎలుగని సింహమును నా చేతికి అప్పగించిన దేవుడు ఈ ఫిలిష్తీయులను కూడా దానిలో ఒకదాని వలె చేయును. ఎంత అద్భుతమైనటువంటి నమ్మకం, ఎంత అద్భుతమైనటువంటి ఆధారపడ్డం. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, మీ కుటుంబం దేవుని మీద ఆధారపడుతున్నారా? మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీరు నేర్చుకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మీ మనసుకు నచ్చినట్టు పరిగెడుతున్నారా? ఆలోచించుకోండి. మీ జీవితాలలో ఆయన మీద ఆధారపడడం నేర్చుకోండి. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే, ఆయన సమయాన్ని గుర్తించాలి. ఆయన సమయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం, మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనము పోదుమని చెప్పగా. ఇక్కడ సౌలు కుమారుడైనటువంటి యోనాతాను మాట్లాడుతున్నాడు. మనం వాళ్ళ చెంతకు వెళుతున్నప్పుడు గుడారంలో ఉన్నవాళ్ళు మా యొద్దకు రండి అంటే దేవుని సమయం వరకు గుర్తించాలి. సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో పరిగెట్టిన వాళ్ళు ఖచ్చితంగా బోల్తా పడతారు. ఒకని ఎదుట సరియైన మార్గముగా కనబడును గాని అదికి తుదుకు మరణమునకు నడిపించును. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆ సమయం నిర్ణయించాడు. ఆ సమయం వరకు నీవు నిలబడి ఉన్నప్పుడు దేవుడు అద్భుతాన్ని చూస్తావు. కానీ చాలాసార్లు మన జీవితంలో ఆయన సమయాన్ని గుర్తించడం చేతనైతేగా, ఆయన సమయాన్ని గుర్తించడం చేతనైతేగా, మనకు నచ్చినట్లుగా, మనం అనుకున్నట్లుగా, మనం ఊహించినప్పుడే జరగాలని పట్టుబట్టి భంగపడుతున్నాం ప్రియులారా. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన సమయం. దావీదులో ఇలాంటి పటుత్వం ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడగలరా? దావీదుని అభిషేకించిన తరువాత సౌలు దావీదు రాజు అవుతాడు అని గ్రహించిన తరువాత దావీదు సంవత్సరముల తరబడి సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు. దేవుడు అభిషేకించాడని, దేవుడు అనుమతిచ్చాడని, దేవుడు అధికారానికి నాకు రహరారి వేశాడని సౌలు మీద తిరగబడిన వాడిగా లేడు, సౌలు మీద తిరుగుబాటుదారుడిగా లేడు. కానీ దేవుడు సమయం నిర్ణయించాడని ఆ సమయం వరకు కనిపెడుతూ సౌలు తరుముతున్నప్పుడు అతను పారిపోతూ తప్పించుకుంటూ దేవుని ఎదుట నిర్దోషిగా నడిచినప్పుడు ఒక రోజున ఇశ్రాయేలీలందరూ ఏకమై దావీదు దగ్గరికి వెళ్ళి, మా ఎముకనంటిన వాడా, మా రక్త సంబంధి అని తీసుకుని వచ్చి సింహాసనంలో కూర్చుండబెట్టిన సంగతి. ఈ రోజున ఆయన సమయాన్ని గుర్తిస్తున్నారా? మీ బ్రతుకులలో ఆయన కార్యం చేసే సమయాన్ని గుర్తిస్తున్నారా? లేక ఇష్టం వెంబడి పరిగెడుతున్నారా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక తర్వాత విషయం, అత్యంత ప్రాముఖ్యమైన విషయం, ఆయన అధికారానికి లోబడిన వారిగా ఉండాలి. ఆయన అధికారానికి లోబడిన వారిగా ఉండాలి. ఒకటి, దేవుని వెతికేవారుగా ఉండాలి. రెండవది, ఆయన కార్యాన్ని విశ్వసించేవారుగా ఉండాలి. మూడవది, ఆయన సమయాన్ని వివేచించేవారుగా ఉండాలి. ఇప్పుడు ఆయన అధికారమునకు లోబడాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయను. ఆయన నీ త్రోవను సరళము చేయను. ప్రభునందు ప్రేమైన వారులారా, ఆయన అధికారమునకు లోబడ్డం. ఎంతెలా లోబడ్డాడు అని అడిగితే దావీదులో ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు దేవునికి ఉన్నతమైన మందిరం కట్టాలి అని ఆకాంక్ష కలిగి లెక్కకు మించిన ఇనుమ సామాగ్రిని, ఊహకందని ఇత్తడిని,
తూచనాసక్యము కానంత వస్తువులను సమకూర్చాడు. విలువైన బంగారాన్ని, సలవరాతి రాళ్లను, ఇలా అనేకము సమకూర్చి సమకూర్చిన తరువాత నాతానుతో మాట్లాడుతున్నాడు. నేను నీ దేవుడైన యెహోవాకు మందిరము కట్టాలని ఆలోచిస్తున్నాను, నేను నిశ్చయించుకున్నాను అని అడగగానే, నీ మనసులో ఉన్నదంతా చెయ్యి అని నాతాను చెప్పి ఇంటికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు, నాతాను, నా దాసుడైన దావీదుతో ఈ మాట చెప్పు, నేను ఎన్నుకున్నవాడు నా మందిరం కడతాడు, అతని చేతుల రక్తముతో నిండి ఉన్నవి, ఈ కార్యమునకు పనికిరాడని చెప్పినప్పుడు ఉదయమనే లేచి దావీదు దగ్గరికి వచ్చి, రాజా, ఈ మందిరపు పనులు ఇక్కడ ఆపు అని చెప్పినప్పుడు రవ్వంతైనను నిరాశపడక, ఈసవంతైనను ఆయాసపడక ప్రభువు మాట యందు విశ్వసించి తన బ్రతుకును సరిచేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ మందిరాన్ని అక్కడే నిలుపువేసి, అంటే దేవుని మాటకు లోబడిన విధానం చూసారా? ఒక రాజే అధికారం కలిగిన వాడే అవునంటే చెయ్యడానికి మనుషులు కొదవలేదే, ఊ అంటే కార్యరూపం దాల్చి రోజులలోనే నిర్మాణం చేయగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడొద్దన్నాడు. దేవునికి లోబడిన విధానం. ఇప్పుడు దావీదులో ఉన్న ఈ 4 విషయాలు అతని జీవితాన్ని మార్చేశాయి. అది గొర్రెల మేపుకుంటున్న దొడ్డులో నుండి ప్రజలను ఏలే పాలకుడుగా మారిపోయాడు. పాడి గొర్రెలను వెంబడించేటటువంటి ఒక పడుచువాడు ప్రజలను పాలించే పాలకుడయ్యాడు. అంటే ఆ కుటుంబం వర్ధిల్లడంలో దావీదు యొక్క జీవితాన్ని మనం చూసాం. ఒకవేళ ఈ దినాల్లో నీ కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబం వృద్ధిలోనికి రావడం లేదంటే, నీ కుటుంబం ఉన్నతంగా ఎదగడం లేదంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు? నీ జీవితంలో ఆలోచించగలవా? నీ బ్రతుకులో ఆలోచించగలవా? దేవుని వెతకలేని వాడిగా, దేవుని సన్నిధిలో వెతకలేని వాడిగా ఉన్నావేమో, దేవుని కార్యాలను నమ్మలేని వ్యక్తిగా ఉన్నావేమో, దేవుని సమయాన్ని గుర్తించలేని వ్యక్తిగా ఉన్నావేమో, దేవుని అధికారమునకు లోబడలేని వ్యక్తిగా ఉన్నావేమో. కాబట్టి నువ్వు ఏమి చేసినా అది ఫలితం లేకుండా ఉంది. నీవెంత ప్రయత్నించినా శూన్యమే, నష్టమే కలుగుతూ ఉంది. ఈ పరిస్థితుల మధ్య నీ జీవితం మోడిబారిన జీవితం అవుతుంది, పగిలిన భూమి అవుతుంది. ఇదిగో సౌలు అభిషేకించబడిన, సౌలు ఎన్నుకోబడిన ప్రేమైన వారులారా, తన జీవితంలో దేవుని యందు ఎతకలేని వానిగా, దేవుని కార్యాన్ని నమ్మలేని వానిగా, దేవుని సమయాన్ని గుర్తించలేని వానిగా, ఆయన అధికారమునకు పరిపూర్ణంగా లోబడలేక తన కుటుంబాన్ని నేరసెల్ల చేసుకున్నాడు. దావీదు వర్ధెల్ల చేసుకున్నాడు. మరి మీ జీవితాల్లో చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని వృద్ధిలోనికి తేవడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన అధికారమునకు నీవు సాగిలపడితే, ఆయన అధికారానికి నువ్వు సాగిలపడితే అవని యందు ధన్యుడు అవుతావు, అభివృద్ధి పొందుతావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన వాడా, ఈ మాటలు విన్న బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.